మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ప్రామిసరీ నోట్లు ఇచ్చినటువంటి విజయభాస్కర్ ట్రేడర్స్ పై చర్యలు తీసుకోవాలని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేశారు. డబ్బులు అడిగితే రౌడీల చేత దాడులు చేయించిన వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు మార్కెట్ కమిటీ కార్యదర్శి చంద్రికను కలిసి బాధిత రైతులు వినతి పత్రాన్ని సమర్పించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కార్యదర్శి చంద్రిక హామీ ఇచ్చారు. డిస్టిక్ మేము మిర్చి రైతులం. మిర్చి అమ్ముకొని కొట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొట్లో అమ్మి డబ్బులు వచ్చాయండి. మాకు డబ్బులు వస్తే 8 లక్షలన్నర వస్తే 1.5 లక్షలు డబ్బులు ఇచ్చి 10 లక్షలు నేను డబ్బులు ఇచ్చుకుంటా, ₹2 వడ్డీ మీద ఇంట్రెస్ట్ మీద. తర్వాత నీకు ఇత్తనాలు టయానికి నీకు ఇత్తనాలకి డబ్బులు ఇస్తామని సరేనని మేము కూడా ఇచ్చాము. ఇప్పుడు అవసరం లేదని తీరా మోసి 1 నెల కింద డబ్బులు అడిగితే మా మీదకి దౌర్జన్యంగా రౌడీలను తీసుకొచ్చి కొట్టించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను కాదు నోటు రాసింది, సగిలి కిషోర్ రెడ్డి అతను లేడు, నాకు సంబంధం లేదు ఇప్పుడు డబ్బులతో అన్నాడని. వాళ్ళ ఊళ్ళో కలిసి ఊళ్ళో డబ్బులు ఇచ్చిన రైతులు కాడ కమ్మగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడండి. మా డబ్బులు నాకు సంబంధం లేదని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడండి. ఎంత ఇవ్వాలి మీ అందరికి? మా అందరికి తలా 10 లక్షలు కడికి ఇవ్వాలండి. మొత్తం ఎంతమంది? 50 లక్షలు. 5గురు అండి వచ్చారు. ఇప్పుడు 5గురు వచ్చారు. ఏంటి ఏం చేస్తున్నాం? 5గురు కలిసి ఇది ఇప్పుడు సెక్రటరీ గారికి చెబుదామని వచ్చామండి. ఏ సెక్రటరీ గారు? వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ. కర్రలు పెట్టి తోసి వాళ్ళు చేతులు పెట్టి మామూలుగా కొట్టి మీకు చేతనం చేసుకొని అని చెప్పి మేము లాలాపల్లి పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారు సత్తనపల్లి హనుమంతరావు గారి కాడికి పిలవనంపి ఎంతసేపు మాట్లాడినా అతను స్పందన కానీ పోలీసు వాళ్ళని కూడా లెక్క చేయట్లేదండి. అసలు అతను పోలీసు వాళ్ళని లెక్క కూడా చేయట్లేదు. పరిస్థితి ఏం చేసుకుంటారో చేసుకోమని లాయర్ను ఒకటి తీసుకురావడం మమ్మల్ని ఇదండి ఇట్లా 4 రోజుల నుంచి చెప్తున్నారు. మేము ఇప్పుడు ఇది పరిస్థితి అండి. 60-40 వాటా అండి అతనిది లైసెన్స్ మాకు ముందర వీళ్ళు ఉండగానే రాశారు. అతను రైతుల కాడి నుంచి తీసుకున్న డబ్బులు మొత్తం వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అతను కిషోర్ రెడ్డి అనే అతను వ్యక్తి లేకపోయినా కూడా డబ్బులు మొత్తం వసూలు చేసుకుంటాడు. రైతుల కాడి నుంచి వచ్చిన డబ్బులు మొత్తం మాకు ఇవ్వమంటేనేమో సింగిల్ కిషోర్ రెడ్డి రావాలని చెప్పి ఇతను రాజధానిలో 10 ఎకరాల పొలము పొలాలు అక్కడ హైమా హాస్పిటల్ దగ్గర 10 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కడతానండి. ఇట్లా 100 నుంచి 150 కోట్లు ప్రాపర్టీ ఉందండి. అతను మేము ఎంక్వైరీ చేస్తే ఇది పరిస్థితి అండి. అతను ఏం చేసుకుంటారో చేసుకుని అని పరిస్థితి అది. కాయలు ఇట్ట కమిషన్ కొట్లు ఇప్పుడు దాకా ఎవరు కమిషన్ కొట్టు నాసిరెడ్డి అని సపోర్ట్ వ్యక్తి వచ్చి అతని కొట్లో నిన్న దాకా 10 రోజుల నుంచి అతని కొట్లు అమ్ముకున్నాడు. మళ్ళీ ఇంకొక కొట్లు కమిషన్ ఎవరు దాంట్లో అమ్ముకోవడం. ఇప్పుడు గోడౌన్లో మార్జిన్లో 0 మార్జిన్లో గోడౌన్లో అమ్ముతుండండి రైతులు.